దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. మరొక దినం దేవుని యొక్క మాటలు మనం ధ్యానించేవారిగా దేవుడు మనకు సమయాన్ని సమకూర్చినందుకు మనందరం మొదటిగా ప్రార్థన చేసుకుని ఈ కూడికను మొదలు పెట్టుకుందాం. తలలో వచ్చినట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, పరిశుద్ధ గ్రంథం మేము ధ్యానిస్తుండగా నాయన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా, సత్యంతో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం. మనం వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ఆదికాండం 24 అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. నా యజమానుడనగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఆమేన్. అబ్రహాము ఒక దేవుని భక్తి పట్ల యథార్థంగా నడిచిన వ్యక్తి అండి. ఏ వ్యక్తి అయినా తను నడుస్తూ తన కుటుంబాన్ని నడపడం మనం సహజంగా చూస్తూ ఉంటాం, ఎవరైనా కానీ. అయితే తన దగ్గర ఉన్న దాసుని కూడా భక్తిపరుడుగా నడిపించడం అంటే తను ఎంతో క్రమముగా తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చి తన వాళ్ళను కూడా సత్య మార్గంలో నడిపించడం అంటే ఎంతో చెప్పుకోదగిన మాటే అనుకోవాలి మనం. ఈ రోజు మనం చూసినట్లయితే కొన్ని వ్యాపారాల సంస్థల్లో క్రైస్తవులు అయినా కానీ వారి దగ్గర ఉన్న పని వారిని నడిపించలేని పరిస్థితులు ఉంటాయి. అయితే అబ్రహాం దాసుడు ఎలియాజర్ మాత్రం ప్రతి పనిలో కూడా దేవుణ్ణి వెతికే అనుభవం కలిగిన వ్యక్తి. అయితే మనం అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినట్లయితే, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశమునకు నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమును ఈ దేశం నీకు ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చింది. అబ్రహాము తన దాసుడైన ఎలియాజర్ని పిలిచి తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని, తన తండ్రి ఇంటి నుంచి తీసుకురమ్మని చెప్పని పంపిస్తున్నప్పుడు, ఈ రోజులు నిజంగానే మనం ఆ రోజు పరిస్థితులు మనం చూసినట్లయితే ఈ రోజుకి లాగా అంత టెక్నాలజీ లేదు. అయితే ఇలా ఫోన్ చేస్తేనే తెలుసుకోవచ్చు, లేదు అలాంటి ఊరికి ప్రయాణం అంటూ ఉంది. కానీ ఆ రోజుల్లో దేవుని మీద ఆధారపడేవాడు ప్రతి ఒక్కరు కూడా. దేవుని మాట కోసం, దేవుని నడిపింపు కొరకే ప్రార్థన చేశాడు. ఈ రోజు మనం చూసినట్లయితే కొంతమంది విశ్వాసులు కూడా ఏ పని చేయాలన్నా దైవ సేవకుల మాట తీసుకునే మాత్రం ముందుకు వెళ్ళని వారు ఉన్నారు. వెళ్ళనే వెళ్ళను. ఎందుకంటే దేవుని మాట, దేవుని చిత్తం మీద మాకు తెలియాలి. దేవుని చిత్తం తెలియపరిచే దైవ సేవకుల మాటనే మేము ముందు తీసుకోవాలని ఒక తలంపుతో ముందుకు వెళ్ళేవారు. అటువంటి వారిని ప్రభు దీవించుగాక. మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 1 అధ్యాయం 11వ వచనం చూద్దామండి. 11. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమున భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు. నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించాను. నెహెమ్యా యూదులు చెరబట్టినప్పుడు వారిలోంచి శేషించిన వారు కొందరు నెహెమ్యాని కలిశారండి. ఈ నెహెమ్యా ఉండేది షూషాను కోటలో ఒక రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తి. ఆ రాజు పేరు హస్తహర్ష రాజు. అయితే వారిని కలిసినప్పుడు వారితో మాట్లాడుతున్నారు, మన వాళ్ళు ఎలా ఉన్నారాయా అని అడుగుతున్నప్పుడు వాడు చెప్తున్న సంభాషణ అన్నమాట. నెహెమ్యా, ఏముందయా, మన వాళ్ళని చెరపట్టారు, వాళ్ళు శ్రమ వేదన అనుభవిస్తున్నారాయా, ఆ యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయి, వాటి గుమ్మములు కాల్చబడ్డాయి అన్నప్పుడు కన్నీళ్లతో దేవునికి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, దేవా, నా అధికారితో నేను ఏ విధంగా మాట్లాడాలయ్యా, నా అధికారి మనసును కరిగించయ్యా అని నెహెమ్యా దేవుడు ప్రార్థిస్తున్నాడు. అంటే తనకి ఒక అధికారి మనసు మార్చడానికి కూడా నెహెమ్యా దేవునితో మొదటగా ప్రార్థన చేశాడండి. అయితే ఆ ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆ 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ సమూహమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని
రాజు నన్ను గ్రహించాడు. నెహెమ్యా, ఏమైందయ్యా, నీకు బాగలేదా? బాగానే ఉన్నావే, ఎందుకు నీ మనసు ఇట్లా ఇదవుతుంది అని అడిగినప్పుడు తను చెప్తున్నాడు. నా యొక్క నేను ఆ అధ్యాయంలో మనం చూసినట్లే రాజు సమూహం ఆ దయ కొరకు, ఆయన పితరుల సమాధుల కొరకు ఇట్లా కాల్చబడి ఉన్నాయ్యా, నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అన్నప్పుడు రాజు తన మాటను విని చూడండి వెళ్ళమన్నాడు. అది ఎట్లా వెళ్ళాడండి ఒకసారి చూడండి. 8వ వచనాన్ని చదువుదాం. పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని, అలాగును నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తం కొలది రాజు నా మనవి ఆలకించాడు. హల్లెలూయా. చూడండి, ఒక రాజు దగ్గరికి మొదటిగా తన ప్రార్థన చేసుకుని వెళ్ళటం వల్ల దేవుడు తన ప్రార్థన ఆలకించి ఏమండి ఆ యొక్క అధికారి మనసును మార్చి తనకు అనుకూలంగా, ఆ ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో అని భయపడినప్పుడు దేవుడు దాన్ని అనుకూలంగా పరిచాడు. కానీ దాన్ని అనుకూలపరచడానికి దానికి ముందు నెహెమ్యా ప్రార్థన చేశాడు. ప్రతి విషయంలో ఈ రోజు మనమైనా కానీ ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధల్లో వేదనలో ఉన్నా సరే మనం మొదటిగా దేవుని ప్రార్థించాలి. దేవునికి మొదటిగా మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ యొక్క కృప మనం ఖచ్చితంగా పొందుకున్నాం. చూసారుగా ఆ 8వ వచనంలో మనం చూసినట్లయితే దానికి ఆ ప్రాకారాలకు సంబంధించిన, మందిరానికి సంబంధించిన కోట గుమ్మములకు ప్రవేశింపబోయే దూలములు ప్రతిదీ ఇచ్చి పంపించమని రాజు ఆజ్ఞయించాడు. అటువంటిది మన ప్రార్థనలోనే పొందుకోగలుగుతాం. అదే విధంగా మనం మరొక మాట మనం చూసినట్లయితే ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేని విషయంలోనూ ఆదుర్త చెందవద్దని పౌలు బోధిస్తున్నాడు. చింతకు సరైన పరిష్కారం ప్రార్థనే, అందులో ఏ అనుమానం లేదండి. చూడండి ఆ 8వ వచనాన్ని మనం మనం చూసినట్లయితే మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను ముప్పైనను ఉండినేడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. మనం ఏ విషయంలో సరే ఆదుర్త పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం దేవుని దయను పొందుకోవాలనే ఆశ మనకి ఉన్నట్లయితే మన భక్తి జీవితాన్ని ఎప్పుడైనా సరే అదిగో ఆ యొక్క ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలిగింది, ఇదిగో ఆ అన్న ప్రార్థన చేస్తే నాకు ఒకప్పుడు నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, ఇప్పుడు దీవెనకరంగా ఉన్నాను అని మన యొక్క భక్తి జీవితాన్ని ఎదుటి వారి విశ్వాసం మీద మనం కట్టుకున్నట్లయితే అది ఇసుక మీద ఇల్లు కట్టినట్లే. ఎందుకనగా క్రీస్తు ఉత్తముడని నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి కదా. ఏ పరిస్థితులైనా నువ్వు ఆదుర్త పడవు. ఎందుకంటే అవి గడ్డు పరిస్థితులైనా, ప్రతికూల పరిస్థితులైనా, ఏవైనా సరే, ఎందుకంటే నిదానించి నువ్వు క్రీస్తు రుచి చూసి ఎరుగుతావు కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా తొట్టిల్లకుండా ఆ యొక్క ఎటువంటి పరిస్థితులైనా సరే నువ్వు నిలకడగా నిలబడే ఒక ధైర్యాన్ని పొందుకోగలుగుతావు. ఆ ప్రార్థన అనేది నువ్వు మోకరించి ప్రార్థన చేస్తేనే నీకు ఒక ఆత్మీయ అనుభవంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. నమ్మిన వారి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. అదే చూద్దామండి. మొదటి రాజులు 18వ అధ్యాయం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలీయా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినము కనపరచుము. యెజబెలు పోషించుతున్న బయలుదేవర ప్రవక్తలు 450 మందిని తను పోషిస్తున్నాడు. అయితే వీళ్ళు ఆరాధిస్తున్న దేవత పేరు ఆషేరాదేవి. వీళ్ళు ఆ యొక్క ఆషేరా దేవతని ఆరాధిస్తూ ప్రజల్ని 2 తలంపుల మధ్య వాళ్ళు నడిపిస్తున్నారు. ఆషేరా దేవత లేదా యెహోవా దేవుడే దేవుడా అని ఒక 2 తలంపుల మధ్య వాళ్ళ జీవితాలు సతమతమవుతున్న పరిస్థితి. అయితే ఆ యొక్క సందర్భంలో
ఏలియా ఆ యొక్క సందర్భంలో ఏలియా ఆ 450 మంది ప్రవక్తల్ని ఆ కర్నేలు పర్వతం మీద దగ్గర పిలిపించండి. ఆషేరు దేవతే అయితే ఆషేరు దేవతను అనుసరించండి, యెహోవా దేవుడే దేవుడని అని విశ్వసిస్తే యెహోవానే అనుసరించండి అని ఒక విధంగా ఒక సవాలే చేశాడు అనుకోవాలండి. అయితే వాళ్ళు ఆ యొక్క కర్నేలు పర్వతం మీదకి వచ్చినప్పుడు అక్కడ ఒక మందసాన్ని కట్టి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఒక చక్కగా కర్రలను పేర్చి బలిని దాని మీద పెట్టి దహన బలిగా మొదటగా బయలు ప్రవక్తలకే అవకాశం ఇచ్చి పిలవండి మీ దేవతని, పిలిచి దాన్ని దహింపజేయండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఉదయం మొదలుకుని సాయంత్రం ఒకటికి వాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. అయితే అక్కడ వాళ్ళ యొక్క దేవత కార్యం చేయలేకపోయింది. కానీ విశ్వాసంతో ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగి ఆ దహన బలిని కాల్చేసి ఒక విశ్వాసం, ఒక ప్రార్థనలో ఒక విశ్వాసం అండి. ఈరోజు కొన్ని పరిస్థితులు కూడా ఒక విశ్వాసంతో నడుస్తుంది. మనం ఏదైనా గాని అది ఒక పొందుకోగలము అనే ఒక విశ్వాసం, అది ఆ పొందుకునే సందర్భం కూడా కనీసం ఎక్కడా కూడా మనకి కనుచూపు మేరకు కూడా ఆశలకి నిలకడగలగ పరిస్థితులే కనపడవు. అయినా కానీ విశ్వసించాలి. విశ్వసించి దేవుని వైపు నిలబడినప్పుడు దేవుడే కార్యం చేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. అదే ఆదికాండం 24వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం. ఒక్క నిమిషం అమ్మ. దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. చిన్నది. అయితే ఎలియాజరు తన యజమాని దగ్గర నుంచి ఒక 10 ఒంటెలను తీసుకొని దాని మీద ఒక సమూహంగా బయలుదేరి వస్తుండగా మార్గం మధ్యలో ఒక బావి దగ్గర నిలబడి దేవుడు ప్రార్థిస్తున్నాడు. దేవా, ఈ బావి దగ్గరికి ఎవరైతే కన్యకులు వస్తారో వారు మాకు తాగడానికి నీరు ఇచ్చి మా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తారో వారే నా యజమానుడు అబ్రహాముకు మీరు చూపిస్తున్న యొక్క స్త్రీ అని నేను విశ్వసిస్తున్నానయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఆ 15వ వచనాన్ని చూసినట్లయితే ఒకసారి చదవమ్మా. అంతటా మాట్లాడుట చాలింపక మునిపే అబ్రహాము సహోదరుడైన నాహారు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలు పుట్టిన రెబెకా కడవ భుజాన మీద పెట్టుకుని వచ్చి చూడండి, ఆ ప్రార్థన చేస్తున్న ఆ చాలించక మునిపే దేవుడు కార్యాన్ని చేసి, అయితే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి తన మార్గాన్ని దేవుని చేతులకు అప్పగించాడు కాబట్టి తన మార్గాన్ని సఫలమైంది. ఆ విధంగా ఎలియాజరు ఒక ఇస్సాకుకి తన భార్యను తీసుకోవడానికి ఒక దారి దేవుడే మార్గాన్ని సులువు చేశాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్తాం. అదే విధంగా సామెతల గ్రంథం 3 అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు. అసలు ఆలోచన, నీ ప్రవక్త అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. మన ప్రణాళికలలో, నిర్ణయాల్లో, మన కార్యకలాపాల్లో దేవుణ్ణే ప్రభువుగా అంగీకరించి మన చిత్తాన్ని నెరవేర్చడమే మన అత్యున్నతమైన కోరిక ఉండాలండి. అయితే మన అత్యున్నత కోరిక ఉండాలి. అయితే నీ స్వబుద్ధి ఆధారం చేసుకొని నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. మన హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాలండి. 2 తలంపులుగా మనం ఎప్పుడు అనుసరించకూడదు. ఎట్లాగంటే ఒకవైపు మనం భక్తి చేస్తూనే మళ్ళీ లోకం వైపు రెండో ఆలోచన రాకూడదు. అయితే వెచ్చగానే ఉండు, లేదు నువ్వు వెచ్చగానే పూర్తిగా దేవుని మీదనే ఆధారపడి, లేదా లోకం వైపు అయినా వెళ్ళు. కానీ దేవుని వైపు ఆధారపడి ఉంటే ప్రతి పరిస్థితిని కూడా నీకు అనుకూలంగా పరుస్తాడండి.
మనం చూసినట్లయితే ఒక సహోదరుడు తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనకు ఒక గృహాన్ని ఇస్తే వేరే వాళ్ళ చెప్పుడు మాటలు విని ఆ గృహాన్ని అమ్మి వేరే చోట ఇంకో చోట స్థలం కొనడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ పరిస్థితులు అతనికి చాలా భయంకరంగా మారిపోయాయి. ఎందుకంటే అతను క్రైస్తవుడే, రెబ్బునెరుగున పెట్టానండి. అయితే తను ఒక దైవ సేవకులు సలహా తీసుకోవడం కానీ, తన వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడం కానీ ఇవేమి తన జీవితంలో లేకపోవడం వల్ల తనకి ఎంతో శ్రమ, వేదన, బాధపడుతున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. నీకు ప్రార్థన అనుభవం నీకు లేనప్పుడు ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, దైవ సేవకుడా మేము ఈ విధంగా చేయాలని ఆశపడుతున్నాము, అది దేవుని చిత్తమో కాదో తెలియపరచమన్నప్పుడు ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాడు కదండి. ఇటువంటివి లేక రెండు తలంపుల మధ్య జీవిస్తూ లోకానుసారమైన ఆలోచన చేసుకుంటూ తను బాధపడుతూ దేవుని బాధపెట్టే వ్యక్తులు పూర్ణ హృదయంతో దేవుని వెతికేవారిగా. ఆమేన్. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4-5 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడు సంతోషించాలంటే మనం ఆయన సన్నిధిలో వాక్య సత్యం, నీతిని బట్టి ఆనందించాలంటే కొందరు దేవుణ్ణి ఎవరైతే సంతోష పెడతారో వారి హృదయ వాంఛన తీరుస్తాడు. మనం సహజంగా అనుకుంటామండి, చెడ్డవారు చూసి మేము ఇంత భక్తి చేస్తున్నాం, మాకు ఈ శ్రమలు కలుగుతుంది. వారు ఏ భక్తి చేయట్లేదు, వాళ్ళు అల్లరితో కూడిన ఆటపాటల మధ్య ఉన్నారు, శరీర కోరికల మధ్య ఉన్నారు, అయినా కానీ వాళ్ళే వర్తిల్లుతున్నారని చెప్పని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఉదయాన్నే వికసించు సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వుల, ఉదయాన్నే మొలకగా వచ్చిన పచ్చి సాయంత్రం వరకు వాడిపోయే పచ్చి కూర మొక్కల వలె ఉన్నారు. కానీ మన జీవితాలు అలా ఉండవు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడి ఉండి మనకి ప్రతి ఆలస్యము, ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చడానికే దేవుడు ఒక కార్యం చేయడానికి కొంత ఆ యొక్క సమయం పడుతుంది తప్ప వాళ్ళను క్షణిక అడ్డదారుల్లో నిలబడి వాళ్ళు సంపాదనలో నిలబడిపోయి మంచి స్థితిలో ఉన్నారని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు ప్రియాదేవుడు. ఎందుకంటే స్థిరంగా ఉండవు. కానీ దేవుడి ద్వారా ఆ నిరీక్షణ కలిగి నువ్వు ఏదైతే సంపాదించుకుంటావో అది నీకు స్థిరముగా నీ తరతరాలు నిలబడి ఉంటాయి. ఈ మాటలు ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, తండ్రి, చదవబడిన మాటలు నాయన మా హృదయాలను తీసుకొని దేవ ప్రతిదినం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నాయన ప్రార్థనలు నిన్ను వెతికేవారిగా మమ్మల్ని నిలబెట్టమని యేసు పరిశుద్ధ